కరీంనగర్ హాస్పిటల్స్లో అయితే ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ దందా నడుస్తున్నదట. కరీంనగర్ అట్లే ఉంది, నిజామాబాద్ అట్లే ఉంది, ఖమ్మం అట్లే ఉంది. మేము ఆ ఖమ్మంకి వెళ్ళి ఆ ఏరియా వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఓన్లీ ఇన్ టౌన్లో 840 హాస్పిటల్స్ ఉన్నాయట. మెజారిటీ 70% హాస్పిటల్స్ మొత్తం ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే ఉన్నాయట. ఇంకా ఇది పెద్ద బిగ్ బ్రేకింగ్. ఉన్న డాక్టర్స్లో కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లే ఎంబీబీఎస్లు ఎండీలను చెలామణి నవ్వుతూ హాస్పిటల్స్ నడిపిస్తున్నారట. మరి అక్కడ ఖమ్మం డిఎంహెచ్ఓ ఏం చేస్తున్నారు? ప్రతి జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? మరి మీరు అంటే వాళ్ళు ఇచ్చే లంచాలు తినుకుంటా పనిచేస్తున్నట్టు లెక్క. మరి అంతే కదా. రెసిడెన్షియల్ ఇళ్లలో నడుస్తున్నాయి హాస్పిటల్స్. కనీసం అంబులెన్స్ వెళ్ళే దారి లేనటువంటి హాస్పిటల్స్ రూమ్లలో నడుస్తున్నాయి. ఒక పెద్ద మాఫియా దందా అయిపోయింది అది. అదే పక్కనే 100 మీటర్ల దూరంలో ఖమ్మం హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత దరిద్రంగా ఉందంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది అది. మొత్తం పెచ్చులు ఊడిపోయి మీద పడుతున్నాయి. ఆడ డాక్టర్లు లేరు. మేము పోయిన 2 గంటల సమయానికి డాక్టర్లే లేరు. 7:30 అంటే 3 ఉన్నారు క్యాజువాలిటీలో, జూనియర్ డాక్టర్లు. వాళ్ళే ఇక మొత్తం హాస్పిటల్కి. మహేశ్వర్ రెడ్డి ఆ విషయం చెప్పొచ్చు కదా. అదే కదా మరి ఆ 470 కోట్ల వైట్ మనీ కట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరో చెప్తే అయిపోద్ది కదా. అన్న రాయల్ ఛాలెంజ్లో ఏదన్నా రెడ్డా బ్లాక్ ఆట ఊరిని అమ్మాయి ఇది నాకు తెలియదు బ్రదర్. ఇది మీరు ఏమైనా ఉంటే ఆ చాట్ జీపీటీలో దీంట్లో అడగండి. మరి దేన్ని నిషేధించడో తెలియదు. అలా అంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతున్నారని రాయల్ ఛాలెంజ్ ఇంకేదో 2-3 బ్రాండ్స్ని ఈ దేశంలో నిషేధించిందట జాతీయ ఆహార భద్రతా సంస్థ. సో దానికి ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎస్ రఘు గారు, ఖమ్మంలో ఫుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. అదే కదా, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి ఏమైంది? మరి ప్రజలుగా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కిటకిటలాడుతున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ దిక్కు లేకుంటున్నాయి, ఇంకా బెడ్లు ఖాళీగా ఉన్నాయి అక్కడ. ఈ వైద్యము విద్య అనేది మన ఎలక్షన్ ఎజెండాలో లేకపోవడమే మనం చేస్తున్న మొట్టమొదటి తప్పు. సో పార్టీలు మారాలి అంటే ఎందుకు మారుతాడు వాడు? మనం మారాలి ఫస్ట్. మనం మారి ఈ విద్యా వైద్యాన్ని ఎలక్షన్ ఎజెండాలో పెట్టాలి. ప్రతి పార్టీ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం విద్యా వైద్యం ఉండాలి. ఆ లైన్ మనం తీసుకొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమైనా మారడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ కరెంట్ కూడా మోసం అట. జూన్లో 28th రోజే నెల కాకముందే బిల్లు కొట్టిరట. ఇప్పుడు ఆగస్టులో 4th డేట్ అయినా బిల్స్ కొడతలేరట. అందరివి 200 యూనిట్లు దాటిపోయినాయి ఇప్పటికే ఫ్రమ్ సిద్దిపేటట. దానివల్ల ఏమవుతుంది? 28వ తారీఖు బిల్లు కొట్టిండు, ఒక 2 రోజుల ముందే, 5 రోజుల తర్వాత మళ్ళీ బిల్లు కొడతాడు. దానివల్ల ఏమవుతుంది? డ్యూరేషన్ పెరుగుతుంది కదా. ఈ డ్యూరేషన్లో మీకు 200 యూనిట్లు దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు మొత్తం బిల్లు కట్టాల్సిన పరిస్థితి. సో అట్లా చేస్తున్నారట. ప్రశాంత్ కిషోర్, తెలంగాణ కేసీఆర్ డబ్బుతో బీజేపీ రెబల్స్ను రెచ్చగొట్టి గెలిచిండట. ప్రశాంత్ కిషోర్ కేసీఆర్కి పనిచేసిండు, జగన్మోహన్ రెడ్డికి పనిచేసిండు, నరేంద్ర మోదీకి పనిచేసిండు, కేజ్రీవాల్కి కూడా పనిచేసిండా, చాలా పార్టీలకు పనిచేసిండు, డిఎంకేకి పనిచేసిండు. అందరి దగ్గర పైసలే తీసుకున్నాడు. ఆయన ఐడియాలజీని, ఆయన ఆ కన్సల్టెంటీ లైన్ని మనం కూడా వ్యతిరేకించినాం. కాకపోతే ఈ పర్టికులర్ ఎలక్షన్లో ప్రజలకు ఏదో ఒక ఆల్టర్నేట్ కనిపించింది, ఓటేసారు. నాట్ ఓన్లీ కేసీఆర్ డబ్బులు, బీజేపీ డబ్బులు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. అర్థమైందా? రఘు గారు, మీరు ఎంతమంది దగ్గర 50-100 ఎకరాలు ఉన్నదో లెక్క తీయండి. ప్రతి లీడర్ దగ్గర ఉన్నాయి, కాకపోతే అఫీషియల్గా ఉండవు, బినామీల పేర్ల మీద ఉంటాయి. రఘు గారు, ఎవరన్నారు ఎరువుల యాప్ వద్దని? బ్లాక్ మార్కెటింగ్ కాకుండా చేయడమే కదా మీ తప్పుడు విశ్లేషణ ఇది. ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి కదా, ఈ యాప్ ఉండాలన్నా వద్దా అని. సరే యాప్ తెచ్చిరు కదా, మరి యూరియా ఎందుకు దొరుకుతలేదు, ఎరువులు ఎందుకు దొరుకుతలేదు సరైన టైంకి? తెచ్చిరు కదా, మరి అది ఎందుకు దొరకట్లే? పోనీ అది తెచ్చిన తర్వాత బ్లాక్ మార్కెట్ ఆగిందా? అదన్నా చెప్పండి కదా, క్లారిటీ ఇవ్వండి. ఈరోజు హైదరాబాద్లోని బస్ భవన్ దగ్గర రిటైర్మెంట్ బకాయిల కోసం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాన్ని మన తొలి వెలుగు టీవీ లైవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, నాకు ఇంతవరకు అయితే తెలీదు. సరే, ఖచ్చితంగా మా కెమెరా అక్కడ ఉంటుంది. అన్న, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు 3 నెలలుగా జీతాలు లేవట. ముఖ్యమంత్రి జీతం ఆగిందా? ఆగలే. ఏ ఎమ్మెల్యే జీతం అన్న ఆగిందా? ఆగలే.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. 1 వీక్ బ్యాక్ నేను ఉప్పల్ వెళ్ళాను. రోడ్డు పనులు అంతగా జరిగినట్లు అనిపించట్లేదు. మన గవర్నమెంట్కి డబ్బులు వచ్చే పని అయితే త్వరగా అవుతాయి. డబ్బులు ఖర్చు చేసేది కదా, టైం పడుతుంది. ఇది ఉప్పల్ ఫ్లైఓవర్, ఆ ఎలివేటెడ్ కారిడార్. 8 ఏళ్ళు అయిపోయింది, 9వ మాస్కానికి రెడీ అవుతున్నారు జనాలు. ఇంతవరకు ఆ పని అయితే లేదు. మొత్తం ఆ జంక్షన్ అంతా క్లోజ్ చేసి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. 2 నెలలు అయిపోయింది, ఏడి పని అన్నే ఉన్నది. ఇంకా భూములు సేకరించే పనులనే ఉన్నారట. రఘు గారు, సంతోష్ నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 6 నుంచి 7 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఓపెనింగ్ కాలే. ఇంకా 2 ఏళ్ళు అయినా టైం పడుతుంది. ఇట్లా చాలా ఉన్నాయి. మీరు గట్కేసర్ రోడ్ వెళ్ళండి, మొత్తం అండర్ కన్స్ట్రక్షనే. ఇటు మేడ్చల్ వెళ్ళండి, 4-5 ఫ్లైఓవర్ మొత్తం అండర్ కన్స్ట్రక్షనే. ఇటు బెంగళూరు హైవే, ఏ హైవే తీసుకుని మొత్తం అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఏమైంది, దానికోసం మాట్లాడండి. ఏ కార్పొరేషన్ కింద డబ్బులు లేవు. ఓకే, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి. ఆ నిధులు మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. మళ్ళీ అది చట్టం. మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, బీడీ కార్మికుల కూలీలు ఓట్లు శాతం 45%. ఈసారి మాత్రం ఎవరు చెప్పినా కూడా తమకు నచ్చిన వారికి ఓటేయండి, సైలెంట్ ఓటు వేయడం జరుగుతుంది. ఏమో చూద్దాం ఏం చేస్తారన్నది.